ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం మనం. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన ఏ సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలో కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆయన సమాధానం స్పందించలేదు, ఎలాంటి సమాధానము చెప్పలేదు. ఇప్పటికీ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని కూడా క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకే తీన్మార్ మల్లన్నపై వేటు వేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఈ డిసిషన్ తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలో కూడా షోకాజ్ నోటీస్ జారీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆయన సమాధానం చెప్పలేదు, స్పందించకపోగా ఇప్పటికీ పార్టీ లైన్ దాటే వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడుతూ ఈ మేరకు ఆయనకు తీన్మార్ మల్లన్నపై అనర్హత వేటు వేశారు. రైట్, ఈ తీన్మార్ మల్లన్న వేటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ ఇన్ చీఫ్ పివి సార్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్, చూస్తూ ఉన్నాం మనము ఎమ్మెల్సీ సంబంధించి తీన్మార్ మల్లన్నపై అనర్హత వేటు పడింది. సో క్రమశిక్షణ సంఘం తీసుకున్నటువంటి డెసిషన్ ఏ విధంగా చూడాలి సార్? సౌమ్య, అంటే పార్టీ ఇటీవల కాలంలో నిన్నే విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. చాలా విషయాలు ఆమె మాట్లాడటం జరిగింది. అంటే పార్టీ ఎవరు కూడా ఎటువంటి క్రమశిక్షణ ఉల్లంఘించకూడదు అనేటువంటిది ముఖ్యమంత్రి కూడా ఒక సంకేతం ఇచ్చాడు. మంచి విషయాలు మైక్ లో చెప్పాలి, చెడు విషయాలు చెవిలో చెప్పాలి. కానీ కొంతమంది చెడు విషయాలు మైక్ లో చెప్తున్నారు, మంచి విషయాలు చెవిలో చెప్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ దాని వెనకాల చాలా అర్థం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి ఆ మాట 2 సార్లు రిపీట్ చేశాడు. మంచి విషయాలకు వచ్చినప్పటికీ మాత్రం మైక్ లో చెప్పట్లేదు, చెవిలో చెప్తున్నారు, చెడు విషయాలకు వచ్చేటికి మైక్ లో చెప్తున్నారు అన్నారు. అది అప్పుడే దాని మీద విస్తృతంగా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు, దేనికి చేశారు ముఖ్యమంత్రి అనేటువంటిది కొంత జరిగింది. అంత ముందు నుంచే షోకాజ్ నోటీస్ ఇచ్చారు తీన్మార్ మల్లన్నకి. తీన్మార్ మల్లన్న కొంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళి, అంటే పార్టీ లైన్ కి భిన్నంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మరి విమర్శించడం వేరు, విమర్శించడం కన్నా కొంత పరిషత్ పదజాలం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి మరి ఈ బీసీ కులగన్న అనేది దేనికి పనికి వస్తుంది, అక్కడ దుడుచుకోవడానికి వస్తుంది, ఇక్కడ దుడుచుకోవడానికి పనికి వస్తుంది, అది ఫిష్ పేపరు అని ఇట్లా కొంత చాలా అంటే ఎవరు కూడా అంగీకరించలేని అంశం అది. అంటే బహుశా పార్టీ వ్యవహారం నిజంగానే తప్పున్నా ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చు, కానీ బీసీ సంఘాలు కూడా చాలా విమర్శలు చేశాయి, ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి, చేయలేదని కాదు. కానీ అదే బీసీ సంఘాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలిచి మాట్లాడగలరు. అదేవిధంగా ఓసీ వర్గీకరణ విషయంలో కూడా మాట్లాడారు. కృష్ణమాదిగని పిలుచుకొని ముఖ్యమంత్రి మాట్లాడారు. అవన్నీ ఒక సిస్టమ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే అసలు ఒక రకమైనటువంటి వాతావరణం, అంటే ఇక మళ్ళీ కుదరదు, ఇక మళ్ళీ కలిసి మాట్లాడుకోవడానికి వీలు లేని
ఒక పద్ధతుల్లో ఆయన యొక్క పదజాలం వాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో మొహాలు కూడా చూసుకోవడానికి వీలు లేని విధంగా, కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి వీలు లేని విధంగా ఆ పదజాలం వాడటం అనేటువంటిది అది కొంత అందరికీ అభ్యంతరకరంగా ఉంది. మరి టార్గెటెడ్ గా కులాన్ని టార్గెట్ చేసి, రెడ్డి కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం, వరంగల్ సభలో మాట్లాడటం అనేటువంటిది కూడా కొంత బాగా ఒక పక్కన ప్రభుత్వం తీసుకున్న బీసీ కులగణ మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం, దాంట్లో లోపాలు ఉన్నాయంటాం వేరు, అసలు అది దేనికి పనికిరాదు, తుడుచుకోవడానికి కూడా పనికిరాదు అనేటువంటి పద్ధతుల్లో ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాల్లో తప్పుంది, ఇది ప్రభుత్వం సరి చేసుకుంటే బాగుంటుందని ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీలో చేరిన వ్యక్తి, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసినటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కలవచ్చు, చెప్పొచ్చు, ప్రభుత్వం తప్పులుంటే ప్రభుత్వమే చెప్పొచ్చు, పార్టీ తప్పులుంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి చెప్పొచ్చు. కానీ ఈ రెండు చేయకుండా బహిరంగంగా వేదికల మీదుగా ఇదే చివరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చివరికి ఈయనే అవుతాడు అనే కామెంట్స్ కావచ్చు, రెడ్డి కులాన్ని టార్గెట్ చేస్తూ హలో సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటనుకోవచ్చు? అంటే దీనికి సంబంధించి క్షమాపణ చెప్పే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆయన? అంటే సరే, ఆయన ఒక ఎజెండా పెట్టుకొని బీసీ అనేటువంటి ఎజెండాతో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన కూడా బహుశా పార్టీలో మనం ఉంటే స్వేచ్ఛ ఉండదు, మనం ఏదంటే అది మాట్లాడుకోవచ్చు అనేది సస్పెండ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడా అనేటువంటిది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి, జర్నలిస్ట్ గా పనిచేశాడు, కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కానీ అవగాహన ఉన్న వ్యక్తి ఆ రకంగా ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు. అది పార్టీలో ఉంటూ పార్టీని కూడా విమర్శించారంటే గతంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, లేరని ఏం లేదు. కానీ ఆ పదాలు వాడేటప్పుడు కొంత జాగ్రత్తగా పదాలు వాడటం, ఒకసారి వారు వదిలేశారంటే కాదు, పదే వాంటెడ్లీగా ఆయన మాట్లాడుతున్నాడు. వాంటెడ్లీగా మాట్లాడటం వెనకాల బహుశా ఆయన ఒక ఎజెండాతో ఉన్నాడా అంటే బీసీ ఎజెండాతో ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే అది సాధ్యం కాదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడాలి, కాంగ్రెస్ పార్టీని ఆయన కూడా వీడొచ్చు, కానీ సస్పెండ్ చేసుకోవాలనుకున్నాడా? ఎందుకంటే రాజీనామా కూడా చేసి వెళ్ళిపోవచ్చు, కానీ రాజీనామా చేసి వెళ్ళటం కన్నా సస్పెండ్ చేసుకోవడం ద్వారా సానుభూతి వస్తుంది అనేటువంటిది అన్నా మరి ఆయన స్ట్రాటజీ ఏంటో. కానీ బీసీ ఎజెండాలో ప్రయాణం చేయాలనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చాడు, ఆ ఎజెండాతో ప్రయత్నిస్తున్నాడు. బహుశా ఏ పార్టీలో చేరతాడా అంటే అనుమానం. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీలో చేరి బయటకు వచ్చాడు, కాంగ్రెస్ లో చేరాడు, కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సస్పెండ్ గురయ్యాడు. కాబట్టి రేపు ఇంకో పార్టీలో చేరాలన్నా ఎవరైనా కొంత చేర్చుకోవడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన వాడినటువంటి భాష, ఆయన మాట్లాడిన తీరు, ఒక కులాన్ని టార్గెట్ చేసినటువంటి పద్ధతి, ఇవన్నీ చూసిన తర్వాత ఏ పార్టీ అయినా ఆయన్ని చేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు కొంత ఆలోచిస్తారు. ఎందుకంటే రేపు మన పార్టీలో కూడా చేరి ఆ రకంగానే మాట్లాడతారు కదా, మరి మాట్లాడినప్పుడు మళ్ళీ మనకు కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుందా, ఇట్లాంటివి వాళ్ళు ఆలోచన చేసుకొని ఆ పార్టీలు చేర్చుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు. అయితే ఈయన కూడా ఆ పార్టీలో చేరాలా, ఏ రాజకీయ పార్టీ చేరాలని లేదు, ఆల్రెడీ ఒక పార్టీ పెట్టాడు, దాని మీద విస్తృత స్థాయిగా కసరత్తు చేశాడు, మీటింగ్లు నిర్వహించాడు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాడు. చివరికి మళ్ళీ పివి గారు మీరు అలాగే హోల్డ్ లో ఉండండి, మిమ్మల్ని అందుబాటులో మళ్ళీ